హాయ్ అండి, నేను సుధారాణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెరుగు తోటకూర ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. హాయ్ అండి, నేను సుధారాణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను తోటకూర శనగబాడలతో కూర చేసి చూపిస్తున్నాను, చూడండి. వేపుడు అనమాట. ఆకుకూర కళ్ళకు మంచిది. ఇది పెరుగు తోటకూర 2 కట్టలు. ఇవి రెండింటిని బాగా సన్నగా కట్ చేసి కడుక్కుందాము. సన్నగా కట్ చేద్దాం. ఈ ఆకులో ఏం లేకుండా చూసుకొని నీట్గా శుభ్రంగా కట్ చేసి పెట్టుకుని సన్నగా పెరుగు తోటకూరని దీనిలో వాటర్ వేసి కడుక్కుందాం. బాగా వాటర్ అంతా పిండి గిన్నెలో వేసేసుకుందాం. కడిగి పెట్టుకునే తోటకూరలో పచ్చెనపప్పు ఒక 5 స్పూన్లు, గంట అవుతుంది నానబెట్టిన పప్పుని దీనిలో పోస్తున్నాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు, అలాగే కల్లుప్పు సరిపడా 2 స్పూన్లు, 1 కప్పు వాటర్ పోస్తున్నాను. చిన్న కప్పు నీళ్ళు పోసుకున్నాం. తర్వాత మూత పెట్టి గ్యాస్ మీద పెట్టి ముట్టిద్దాం. స్టవ్ మీద పెట్టుకొని ఆకుకూరని ఒక 20 నిమిషాల దాకా ఉడికించుకుందాము. హైలో పెట్టుకుని మంట. ఆకుకూర ఉడికిందో లేదో చూద్దాం. 20 మినిట్స్ అయిపోయింది, ఉడికింది. స్టవ్ కట్టేద్దాం. తర్వాత దీన్ని ఈ ప్లేట్లో వేసుకొని దీన్ని చల్లారిన తర్వాత కొంచెం ఇలా తీసుకొని చేతికి వాటర్ అంతా పిండుకోవాలన్నమాట. చేయగలకుండా ఉండాలి. చల్లారాక పిండాలి. దీన్ని ఇలా ప్లేట్లో పెట్టుకుందాం. మొత్తం ఉడికించుకొని వడగట్టుకొని చల్లారిన తర్వాత వాటర్ అంతా పిండుకొని ఇలా వచ్చింది. మొత్తం ఇంత అయిందనమాట, 2 కట్టలు. తర్వాత ఇదిగో పోపు తాలింపు గిన్నె రెడీ చేసుకున్నాం కదా. తర్వాత ఆయిల్ పోసుకున్నాం. బాండీలో ఆయిల్ వేడెక్కుతుంది. బాండీలో ఆయిల్ వేడెక్కింది. దీన్ని వేసేద్దాం. పోపు కాగొచ్చింది. తాలింపు వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, తాలింపు గింజలు మొత్తం ఇలా కాగిన తర్వాత దీనిలో వేసుకున్నాము. ఆకుకూర ఉడికించిన ఆకుకూర తీసుకొని వేసుకున్నాం. ఒక్కసారి అటు ఇటు కలిపెట్టుకున్న తర్వాత కొబ్బరి కారం వేసుకున్నాం. కూరల కారం ఒక 4 స్పూన్లు వేద్దాం. ఒక్కసారి కలిపెట్టుకొని దించుకుంటే ఇంతేనండి, పెరుగు తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. పెరుగు తోటకూర పచ్చెనపప్పు కర్రీ తయారు చేయడం విధానం అయిపోయింది. టేస్ట్ చెప్తాను. చాలా బాగుంది. కొబ్బరి కారం వేసి ఫ్రై అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెమోగ్లోబిన్ బాగా పడుతుంది. వారంలో 2-3 సార్లైనా ఆకుకూర తింటే కళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ.